ప్రపంచంలో రేపు ఏం జరగబోతోంది? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రేపు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? టారిఫ్లపై ట్రంప్ ఎలాగూ తగ్గేలా లేరు. మరి మిగతా దేశాలు ఏం చేయబోతున్నాయి? అనైతిక వాణిజ్య విధానాలు ఆపాలంటున్న అమెరికా ప్రతిపాదనల్ని భాగస్వామ్య దేశాలు ఒప్పుకుంటాయా? లేదంటే ఏప్రిల్ 2 లిబరేషన్ డేగా ఫిక్స్ అయిపోతుందా? భారత్ సహా కీలక భాగస్వామ్య దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన టారిఫ్లపై ఏప్రిల్ 2న ఫైనల్ డెసిషన్ రానుంది. టారిఫ్ల విషయంలో ఎలాంటి మినహాయింపులు లేవని ఇప్పటికే ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికాపై అత్యధిక సుంకాలు వసూలు చేస్తున్న దేశాల జాబితాను వైట్ హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లెవిట్ మీడియాకు చూపించారు. కొన్ని దేశాలు చాలా కాలంగా అమెరికాను టారిఫ్ల రూపంలో పీల్చేస్తున్నాయి. అవన్నీ అనైతిక వాణిజ్య విధానాలు. అమెరికా డైరీ ఉత్పత్తులపై యూరోపియన్ యూనియన్ 50% టారిఫ్లు వసూలు చేస్తోంది. అమెరికా బియ్యంపై జపాన్ 700%, వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ 100%, బటర్, చీజ్ పై కెనడా 300% టారిఫ్లను వసూలు చేస్తున్నాయి. వీటి వల్ల అమెరికా ఉత్పత్తులను ఆయా మార్కెట్లకు పంపించడం అసాధ్యంగా కనిపిస్తోంది. అమెరికన్ల వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. అందుకే ఆయా దేశాలపై ప్రతీకార సుంకాలు విధించేందుకు ఇదే సమయమని భావిస్తున్నామని కరోలిన్ లెవిట్ వివరించారు. పరస్పర టారిఫ్లకి రేపే డెడ్ లైన్. ప్రస్తుతం భారత్కు అమెరికా చేసే ఎగుమతులకు సగటున 7.7% టారిఫ్ ఉండగా అమెరికాకు భారత ఎగుమతులపై కేవలం 2.8% ఉంది. ఒకవేళ భారత్ నుంచి ఎగుమతయ్యే అన్ని ఉత్పత్తులపై అమెరికా టారిఫ్లు విధిస్తే అదనంగా 4.9% మేర పెరగొచ్చు. ఒకవేళ వ్యవసాయ, పారిశ్రామిక రంగాల ఉత్పత్తులకు వేరుగా టారిఫ్లు విధించాలని అమెరికా నిర్ణయిస్తే భారత్ నుంచి ఎగుమతయ్యే వ్యవసాయ ఉత్పత్తులకు 32.4%, పారిశ్రామిక ఉత్పత్తులకు 3.3% మేర టారిఫ్లు పెరిగే అవకాశముంటుంది. భారత్ నుంచి అమెరికాకు 30 సెక్టార్లలో ఎగుమతులు జరుగుతున్నాయి. అందులో 6 వ్యవసాయ సంబంధమైనవి కాగా 24 ఇండస్ట్రీ సంబంధమైనవి. సెక్టార్ లెవెల్లో టారిఫ్లు విధిస్తే ఆల్కహాల్, వైన్స్, స్పిరిట్స్ పై అత్యధికంగా 122.10% టారిఫ్లు పెరగనున్నాయి. అయితే ఈ ఎగుమతులు $19.20 మిలియన్ మాత్రమే. డైరీ ఉత్పత్తుల విలువ 181.49% ఉండగా ఈ రంగంపై తీవ్ర ప్రభావం పడనుంది. ఈ రంగంలో 27.83% టారిఫ్ డిఫరెన్షియల్స్ ఉన్నాయి.